హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాణి వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఏంటంటే మేము మేడారం జాతరకి వెళ్తున్నాము. సమ్మక్క సారలక్క జాతర అందరికీ తెలిసిందే కదా. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన జాతర అనమాట. సో జాతరకి వెళ్ళాలంటే తెలిసిందే కదా, పొద్దున్నే లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి మొక్కుకొని సమ్మక్క సారలక్కకి దీపం పెట్టుకొని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కారు ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. సో మాకు సిటీలోనే 8:00 అయిందనమాట. ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా కూడా తెలిసిందే కదా, ఇంకా అందరు రెడీ అయ్యి కిందికి దిగి కారు దగ్గరికి వచ్చేసరికి 8:00 అయింది. సో 8:00కి స్టార్ట్ అయ్యాము మార్నింగ్. ఇంకా ఏంటంటే మార్నింగ్ టైం అవ్వడం వల్ల ఇంకా స్కూల్స్, కాలేజ్, ఆఫీస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యేసరికి కొంచెం ట్రాఫిక్ ఉందన్నమాట. సో ఆ ట్రాఫిక్ అంతా క్రాస్ చేసి మేము హైవే ఎక్కేసరికి మాకు అరౌండ్ 1.5 అవర్ పట్టింది. సో తార్నాక నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి వయా హబ్సిగూడ, ఉప్పల్ అండ్ బోడుప్పల్, మేడ్పల్లి ఈ రూట్లో వెళ్ళామన్నమాట. సో గట్కేసర్ వెళ్ళేసరికి మాకు 1.5 అవర్ అలా పట్టింది. సో గట్కేసర్ నుంచి ఏంటంటే హైవేనే కాబట్టి జర్నీ ఈజీ అయిందనమాట. మా బాబు ఎత్తు బంగారం ఇచ్చాము. సో ఆ మొక్కులు అప్పచెప్పడానికి ఇప్పుడు మేము జాతరకి వెళ్తున్నాము. అసలు అక్కడ ఎలా ఉందో ఏంటో చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకంటే మా బాబు అసలు ఆగడు జనాల మధ్యలో. సో వాడితోనే మాకు టెన్షన్ ఎక్కువ. ఒక దగ్గర ఉండడనమాట, అటు ఇటు పరిగెడతా ఉంటాడు. ఇంకేంటంటే ఆ రోజు వెదర్ చాలా కూల్గా ఉండే. సో వెదర్ కూడా సపోర్ట్ చేసిందని చెప్పాలి. అసలు ఎండ రాలేదన్నమాట ఆ రోజు. హైవే మీదే గట్టమైసమ్మ గుడి ఉంటుంది. సో వెహికల్స్ అన్నీ అటు వెళ్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి అంత జామ్ అవుతుందని చెప్పి పర్సనల్ వెహికల్స్ అన్నిటినీ వేరే దారి నుంచి డైవర్ట్ చేశారనమాట. సో ఆ దారిలో వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నాము. సో అక్కడ నుంచి మళ్ళీ మాకు కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి రిటర్న్ అవ్వడానికి అక్కడే మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఎంత పబ్లిక్ ఉన్నారో, కట్టమైసమ్మ దగ్గర ఇంత పబ్లిక్ ఉంటే ఇంకా జాతరలో ఎంతమంది ఉన్నారో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అక్కడ మా హస్బెండ్ దేవుడికి మొక్కుకొని మంచిగా కొబ్బరికాయ కొడుతున్నారు. బాబుని ఇక్కడ తీసుకురాలేదు, కార్లోనే ఉంచాము మా అత్తమ్మ మామయ్య దగ్గర. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. సో ఇక్కడ గుడి దగ్గర కొంతమంది కళాకారులు ప్రదర్శన చేస్తున్నారనమాట. ఫస్ట్ టైం నేను ఇట్లా లైవ్లో ఇది చూడడము చాలా బాగా అనిపించింది. ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాను చాలాసేపు, కానీ ఇంకా టైం అయిపోతుంది, మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోతుందని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఎక్కడికక్కడ హైవే మీద పోలీసులు ఉండి చాలా బాగా కంట్రోల్ చేశారు ట్రాఫిక్ని. నిజంగా పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఈ 1.5 మంత్ మొత్తం అక్కడ కష్టపడి ఫ్యామిలీని వదిలేసి ఉంటారనమాట. సో ఇక్కడ బస్సెస్ అన్నీ ఇక్కడ పక్కన ఆపేశారు. ఏంటంటే బస్సెస్ని ఒకవైపు, ఇంకా పర్సనల్ వెహికల్స్ అన్నిటినీ ఒకవైపు డైవర్ట్ చేస్తున్నారనమాట. లెఫ్ట్‌లో పంపించారు మమ్మల్ని అయితే. సో అక్కడి నుంచి గుడికి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది. సో ఇక్కడ పక్కన చూసారు కదా, ఎడ్ల బండి మీద వెళ్తున్నారనమాట. అంటే వాళ్ళు వచ్చి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ స్టే చేసిన తర్వాత రిటర్న్ అవుతున్నారు అనుకుంటా నాకు తెలిసి. ఎడ్ల బండి మీద రావడం చాలా కష్టం. అసలు వాళ్ళు ఎలా వచ్చారో, ఎలా స్టే చేశారో, ఎలా వెళ్తున్నారో పాపం. ఇంకా వాళ్ళకి అలవాటు అనమాట. యాక్చువల్గా జాతర అంటేనే ఎడ్ల బండి మీద వచ్చి అక్కడ స్టే చేసి వెళ్తారు. ఇప్పుడంతా మారిపోయిందిలేండి. సో నార్లపల్లి అయితే రీచ్ అయ్యామన్నమాట మేము. సో నార్లపల్లిలో కూడా చాలామంది స్టే చేస్తారు. ఇంకా అక్కడ మేము కార్ పార్కింగ్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము జంపన్న వాగు దగ్గరకైతే.
ఇంకా మా బాబు నడవనని ఒకటే ఏడుపనమాట మా హస్బెండ్‌ని ఎత్తుకోమని. ఇంకా అలా అలా నడుచుకుంటూ మెల్లిగా జంపన్న వాగుకైతే వెళ్ళాము. జంపన్న వాగు దగ్గర మా బాబుకొక్కడికైతే స్నానం చేయించామనమాట. సో, మేము జస్ట్ నీళ్ళు అలా తల మీద చల్లుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని, ఇంకా దర్శనానికైతే స్టార్ట్ అయ్యాము. మా బాబు అయితే ఆ వాటర్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాడనమాట. ఇంకా వాడు కూడా స్నానం చేస్తా అనేసంటే, ఇంకా వాడిని వాళ్ళ నానమ్మ స్నానం చేస్తుందక్కడ. ఇంకా వాటర్‌లో దిగి ఒకటే ఏడుపు, ఇంక నేను రాను వాటర్ కిందే ఆడతా అని చెప్పి. ఇంకా వాడిని తీసుకొచ్చి ఫ్రెష్ అప్ చేయించి ఇంకా గుడి దగ్గరికైతే వచ్చాము. సో, ఆ జనాలను చూసి భయమేసింది. మా వాడు నిల్చుంటాడా లేదా దర్శనంలో అని. పర్లేదు బానే నించున్నాడు. మాకు దర్శనానికి 3½ అవర్స్ పట్టింది. సో, రిటర్న్ అయిపోదామని రిటర్న్ అయ్యాము. కానీ రిటర్న్‌లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండే. మాకు 1 కిలోమీటర్‌కే 1 అవర్ పట్టింది. సరే అని 3 కిలోమీటర్స్ వరకు వెళ్ళాము. 3 అవర్స్ పట్టింది. ఇంకా మా వల్ల కాక ఇంకా కార్ పక్కన ఆపేసి పక్కన స్టే చేసాము. ఒక డేరా రెంట్‌కి తీసుకొని. ఇంక అక్కడే ఫుడ్ వండుకొని తినేసి పడుకున్నాము. అసలు అక్కడ ఉండడం అనేది మా ప్లాన్‌లో లేదు. బట్ ఉన్నామనమాట. చాలా బాగా అనిపిచ్చింది. చాలామంది జనాలున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. డీజే పాటలు పెట్టుకొని. సో, ఇలా జరిగిందనమాట మా మేడారం జాతర. ఇంకా అక్కడే పడుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం 6:00కి. ఇంకా సిటీకొచ్చేసరికి మాకు 11, 11:30 అలా అయిందనమాట.